అందరికీ నమస్కారం. ఈరోజు నిన్న లేక మొన్న ఇక్కడ ఒక లారీ అదుపు తప్పి అంటే అది ఎందువల్ల పడింది అనేది ఇంకా అధికారులు కూడా నిర్ణయించలే. ఆర్టీఓ అధికారులు కానీ మిగతా వాళ్ళు కానీ ఎవరు నిర్ణయించలే. అది ఉన్నటువంటి వాదన ఏంటంటే బ్రేకులు ఫెయిల్ అయ్యి లోపల పడిపోయింది అనేది ఉంది. బ్రేకులు అనేది మన కంట్రోల్లో ఉండదు, మానవ కంట్రోల్లో కాదు, కాబట్టి అది పొరపాటున పడిపోయింది అని ఒక సమాచారం ఉంది. అది పూర్తి సమాచారం వచ్చిన తర్వాత మాట్లాడతాం. ఈలోగానే ఈ వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు చాలా హంగామా చేస్తున్నారు. ఇక్కడ ఏదో జరగకూడదు జరిగిపోయింది, అదేదో కూటమి ప్రభుత్వం వాళ్ళు చేయించినారు, ఉద్దేశపూర్వకంగా వాళ్ళు పట్టించుకోకపోవడం వల్ల వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే జరిగిందని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళకు ఒకటే చెప్తూ ఉన్నా, ఏదైనా జరిగితే మా వల్ల జరిగిందని చెప్పుకోవడం, ఏదైనా పొరపాటు జరిగితే కూటమి ప్రభుత్వానికి సంబంధించి కూటమి ప్రభుత్వం తప్పుడు నిర్ణయం వల్ల జరిగిందంటారు. ఆడ బైపాస్, కొత్త బైపాస్ కానీ మెడికల్ కాలేజ్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ లేకుండా పని జరిగేటువంటి కార్యక్రమం ఉందా? సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఇవ్వకపోతే కాలేజీ తయారవుతుందా, లేకుంటే బైపాస్ తయారవుతుందా? అవి రెండు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో జరిగేటివే. అవి మాత్రం మేము తెచ్చినామని గుండెలు కొట్టుకుంటారు. మరి ఇది కూడా సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కలిసి ఈ రోడ్డు హైవే రోడ్డు వేయడం జరిగింది. హైవే రోడ్డు వేసినప్పుడు మేము అప్పటికి వైసీపీ ప్రభుత్వంలో ఉన్నాం. ఈ ఏరియాకు కౌన్సిలర్గానే ఉన్నాం. 2018లో అప్పుడు మేము చాలాసార్లు అడిగాం, అయ్యా మేము కౌన్సిలర్గా ఉన్నాం, ప్రజలకు చెప్పుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది, దీనికి అప్రోచ్ రోడ్ వేయించండి, ఆ కాంట్రాక్టర్తో మాట్లాడండి, పందిరాపోలకు కూడా దిగడానికి అప్రోచ్ రోడ్లు లేవు, కాంట్రాక్టర్తో మాట్లాడి అప్రోచ్ రోడ్లు వేయండి అని చెప్పి మేమే స్వయంగా అడిగినటువంటి పరిస్థితి. అప్పుడు వైసీపీ అధికారంలో ఉండి, వైసీపీ ఎమ్మెల్యే ఉండి, వైసీపీ ప్రభుత్వంలో పనులు జరిగేటప్పుడు మీరు చేయకుండా ఈరోజు వచ్చి ఇక్కడేదో వైసీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వంలో పనులు జరిగినట్టు, కూటమి ప్రభుత్వం వాళ్ళు నిర్లక్ష్యం చేసినట్లు మాట్లాడడం అనేది చాలా హాస్యాస్పదం. ఖచ్చితంగా ఇవన్నీ కూడా ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. ప్రజలకు ఇవన్నీ తెలుసు. 2018లో ఎవరి ప్రభుత్వం ఉంది, మేము ఎప్పుడు మాట్లాడుతున్నాం. కాలేజీ ఇప్పుడు బైపాసు ఎమ్మెల్యే గారు వచ్చినాక పూర్తి అయింది. ఎమ్మెల్యే గారు దాన్ని అరకొర నిధులు ఉంటే తీసుకొచ్చి దాన్ని పూర్తి చేయించినాడు. ఈ మెడికల్ కాలేజీని కూడా పీపీపీ పద్ధతి ప్రకారం చేస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ జరిగే పనులు మాత్రం మేమే చేసినామంటారు. తప్పులు చేసిన పనులు మాత్రం కూటమి ప్రభుత్వంలో జరిగినాయంటారు. ఇది మంచి పద్ధతి కాదు. వచ్చే ప్రజలందరూ కూడా ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని తగిన సమయంలో మీకు తప్పకుండా ఒకసారి బుద్ధి చెప్పినారు, రెండోసారి కూడా జనరల్ ఎలక్షన్లో చెప్పేదానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా నా భార్య కౌన్సిలర్గా ఉండి, మన 35వ వార్డు కౌన్సిలర్గా ఉన్నా మా బాధ్యతగా, అంటే ఈ బీజేపీలో ఉన్నాం కాబట్టి మేము కూడా దీనికి ఎంతో కొంత ముందు చెప్పాము. ఇప్పుడు కూడా చెప్పాలంటే ఉద్దేశం చేత మేము కమిషనర్లకు కానీ ఎమ్మెల్యేకి కానీ ఆయన దృష్టికి తీసుకెళ్ళి వినతి పత్రాలు ఇచ్చి పేపర్లో కూడా వచ్చినటువంటి సందర్భం ఉంది. ఇక్కడ ఈ రోడ్డు గురించే మాట్లాడినాం. ఈ రోడ్డుకు అప్రోచ్, ఇది మన కాంపౌండ్ వాళ్ళు కావాలి, అప్రోచ్ రోడ్డు వాళ్ళు కావాలని చెప్పి ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మేము మా బాధ్యతగా అడిగాం. కాబట్టి బీజేపీ ఎప్పుడు కూడా నిబద్ధతతో పనిచేస్తుంది తప్ప తప్పించుకొని తిరగడానికి ఎప్పుడు ప్రయత్నం చేయదు. ఎమ్మెల్యే గారు ఏది చెప్తారో అదే చేస్తారు. దీనికి ఫండ్స్ కూడా తెస్తామని చెప్పారు. అంటే మున్సిపాలిటీ నిధులతో కాదు కాబట్టి, ఇది నేషనల్ హైవే వాళ్ళు శాంక్షన్ చేయాల్సింది కాబట్టి 15th ఫైనాన్స్ ప్రకారం దాంట్లో పెట్టించి ఆ నిధులు దాదాపు 23 లక్షలు తీసుకొచ్చి దీన్ని తొందరలో టెండర్ పిలిచి పనులు కూడా ప్రారంభం చేస్తారు. ఈలోగానే తప్పు జరిగిపోయినట్టు కూటమి ప్రభుత్వం పైన నిందలేయడం మంచిది కాదని చెప్పి వైసీపీ ప్రభుత్వం వారిపై, వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు నేను వినవిస్తూ ఉన్నా. నా పేరు వెల్లాల మధుసూదన శర్మ, బీజేపీ నాయకులు.